Express, an international courier service. బ్రహ్మం గారి మాట నిజమైంది. గుడ్డు పొదగకుండానే పిల్ల బయటకు వచ్చింది. ఎక్కడా జరగని వింత ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మీరు ఎప్పుడైనా విన్నారా లేక చూసారా? ఒక కోడి పొదుగకు వచ్చిన తర్వాత గుడ్డు పెడుతుంది. అయితే అలా పెట్టిన తర్వాత ఆ కోడిగుడ్డు పిల్లగా మారడానికి ఆ కోడి ఆ గుడ్లపై కనీసం 21 రోజుల పాటు వేడిని అందించాలి. అప్పుడు ఆ గుడ్లు కోడి పిల్లలుగా మారుతాయి. అయితే నల్గొండ జిల్లా చండూరు మండలం తెరటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మగూడెం గ్రామంలో చోటు చేసుకున్న ఈ వింతను చూసి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆనాడు అన్న మాట నిజమైందంటున్నారు కొందరు తెలిసిన వాళ్ళు. బండమీది లక్ష్మయ్య 2 గదుల రేకుల ఇంట్లో నాటుకోడి పెట్టని పెంచుతున్నారు. అది రోజు పెట్టే గుడ్లను ఓ బుట్టలో నిల్వ చేస్తూ వస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం కోడిపిల్ల అరిచిన శబ్దం రాగా బుట్టలో చూశాడు లక్ష్మయ్య. ఒక గుడ్డును పగలగొట్టుకొని కోడిపిల్ల బయటకు రావడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ విషయం పశు సంవర్ధక శాఖ అధికారికి తెలియచేయగా సాధారణంగా కోడిగుడ్డు పొదగటానికి కనీసం 21 రోజుల సమయం పడుతుందని, ఎండ తీవ్రత కారణంగా అలాంటి వాతావరణాన్ని పొందిన గుడ్డు పిల్లగా మారి పరిస్థితులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉంటాయని ఆ అధికారి తెలిపారు. ఇలాంటివి అరుదుగానే జరుగుతాయని వెల్లడించారు వ్యవసాయాధికారి.